ఉగ్రదేవతలు, క్షుద్రదేవతలు, గ్రామదేవతలు ఇలా దేవతలు అనేవారు వేరువేరుగా ఉంటారా? అమ్మాయి, పరివార దేవతలు, పరిచార దేవతలు, ప్రాకార దేవతలు, అలాగే ఆస్థాన దేవతలు ఇలాంటి పేరుతో కూడా ఆగమశాస్త్రం దేవతల పేర్లను వివరిస్తూ ఉంటుంది. యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు అంటూ ఒక వర్గం కూడా మనం సామాన్యంగా వింటూ ఉంటాం. వీళ్ళందరూ దేవతలేనా? కారు. దేవతలలో అశ్విని దేవతలు దేవతలే కానీ ఇతర దేవతలతో సమానంగా సోమరసం స్వీకరించేటటువంటి అర్హత దేవతలలో ఒక వర్గమైనటువంటి అశ్విని దేవతలకే లేదు. ఇంత చేస్తే ఆ అశ్విని దేవతలు దేవతలకే వైద్యులు. ఏవైనా వ్యాధులు అవి వస్తే ఈ అశ్విని దేవతలే వారికి సహాయం చేస్తూ ఉంటారు. అన్నట్టు మహాభారతంలో అశ్వత్థామ అశ్విని నక్షత్రంలో జన్మించాడు అశ్విని దేవతల అనుగ్రహం కారణంగా అని మనం చెప్పుకోవాలి. అలాగే వసుదేవుడు కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు నందుడి గృహానికి వెళ్ళే సమయంలో, యమునా నది దాటేటటువంటి సమయంలో ఈ వసుదేవుడు అశ్విని నక్షత్రానికి నమస్కరించాడు. అశ్విని దేవతల వాహనం గాడిదలు, గార్ధపములు. కథలోకి వచ్చేస్తే దేవత అన్న శబ్దానికి రక్షించేది అని అర్థం. దివ్యమైన శక్తి కలది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ ఈ ఐదింటిని ఇందులో ఉండే శక్తి తత్వాన్ని గ్రహించిన ప్రాచీన కాలపు జానపదులు, గ్రామీణులు, పల్లెయ జీవనులు కొండదేవత కొండమ్మ, గాలిదేవత గాలెమ్మ, భూదేవత భూమమ్మ, ఆకాశదేవత ఆకాశమ్మ, నీటిలో ఉండే దేవత గంగమ్మ, గంగాళమ్మ, గంగమ్మ ఇలా రకరకాల పేర్లతో నూకాలమ్మ, మెరడమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలాంటి పేర్లతో పిలిచారు. పిలిచిన ఈ దేవతలకు ఆహారం సమర్పించేటటువంటి విధానంలో వారు జానపదులు కనుక ఏ ఆహారాన్ని వారు స్వీకరిస్తున్నారో ఆ ఆహారాన్ని ఆ దేవతలకు నైవేద్యంగా సమర్పించేటటువంటి వారు. వారు అడవులకు వెళ్ళి వేటాడి వివిధములైనటువంటి జంతువులను సంహరించి తీసుకువచ్చి వాటినే భుజించేవారు కనుక భుజించకంటే పూర్వం వాటినే ఏ దేవతను వారు స్మరించారో ఆ దేవతకు నైవేద్యంగా సమర్పించడంతో పదార్థంలోని ఈ తారతమ్యాల వలన సాత్విక దేవతలు, ఉగ్రతత్వంతో కూడుకున్న దేవతలు అన్న విభజన మన ఆలోచనలలో ఏర్పడింది. సరస్వతీదేవి అనగానే సాత్విక రూపం అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి అలా కాదు. బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యంలో కానీ, మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ సప్తశతిలో కానీ, మధ్యమ చరిత్రములో ఈ సరస్వతీదేవి భయంకరమైనటువంటి రూపముతో కన్నులలో నుంచి విస్ఫులింగములు రాలుతూ ఉండగా తీవ్రమైనటువంటి స్వరూపంతో రక్తరూపిణిగా మనకు దర్శనమిస్తుంది. శుంభ నిశుంభులను సంహరించే తత్వంలో సరస్వతి తత్వాన్ని ఉగ్రరూపంగా మనం ప్రార్థించవలసి వస్తుంది. కనుక విభజించేటటువంటి ప్రాథమిక స్థాయిలో మాత్రమే క్షుద్రదేవత, ఉగ్రదేవత అని నవ్వుతూ చెబుతూ ఉంటాం. ఆలోచనలో అంతరార్థంలో మట్టుకు దేవత ఒక్కరే అని చెప్తాం.